ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయి. గర్భఫలం విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధానం విషయంలో, వ్యసనాల పాలైంటే విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయండి. ఈ దిన వాగ్దానం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనము. నీవు అనేక జనములకు అప్పిచ్చేదువు కానీ అప్పు చేయవు. ఇటు వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈ రోజున ప్రతి చిన్నదానికి అప్పు చేయాల్సి వస్తుందా? ఒకరికి చేయి చాపాల్సి వస్తుందా? బాధపడుతున్నావా? ఇంకెంతకాలం నేను ఎప్పుడు ఒకరికి ఇచ్చేలాగా ఉండనా? ప్రతి చిన్న విషయానికి అప్పు చేయడమేనా? ఇంటి లోన్ పెట్టుకున్నాం, ఆ లోన్ డబ్బులు ప్రతి నెల కడతానికి ఒకరి దగ్గర తీసుకురావాల్సి వస్తుంది. పిల్లలు ఫీజులు కడతానికి ఒకరి దగ్గర తీసుకురావాల్సి వస్తుంది. పంట పొలాలు వేయడానికి, మందులు కొడటానికి ఒకరి దగ్గర చేయి చాపాల్సి వస్తుంది. ఏం చేయాల్సినా కానీ, ఎంత నలుగురం చేస్తున్నా కానీ కుటుంబంలో ఎప్పుడు ఒకరికి చేయి చాపడమే మా జీవితం. ఎప్పుడు మేము ఒకరికి ఇచ్చేలాగా ఉండమా? ఎప్పుడు మా జీవితం ఇదేనా? ఎప్పుడు ఒకరికి చేయి చాపడమేనా? ఒకరికి ఇచ్చే స్థాయి మాకు రాదా? బాధపడుతున్నావు ఈ రోజున? నా దేవుడు అంటున్నాడు, నువ్వు ఇప్పుడు నుంచి అప్పు చేశావు, ఒకరికి చేయి చాపడమే, కానీ ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నిన్ను ఒకరికి ఇచ్చేలాగా చేయబోతున్నాడు. ఒకరికి ఇచ్చేలాగా చేయబోతున్నాడు. నువ్వే అనేక మందికి అప్పిచ్చేలాగా చేయబోతున్నాడు. ప్రార్థించు, ధైర్యంతో ప్రార్థించు, ఎత్తిపెట్టి ప్రార్థించు. ఇంకెంతకాలం యేసయ్యా ఒకరి దగ్గర చేయి చాపడం? చిన్నదానికి చేయి చాపాల్సి వస్తుంది, ప్రతి విషయంలో చేయి చాపాల్సి వస్తుందని బాధపడు మాకు. ధైర్యంతో ప్రార్థించు. నా దేవుడు నిన్ను ఈ రోజున అనేక మందికి అప్పిచ్చేలాగా చేయకపోతున్నాడు. ధైర్యంతో ప్రార్థించు. ప్రార్థించుకున్నామా? మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభువా, అయా నైనా నీ సన్నిధిలో నైనా ఇప్పుడు వరకు మేము ఒక్కరికి చేయి చాపే పరిస్థితిలోనే ఉన్నాం ప్రభువా. కానీ ఈ రోజున వాగ్దానం ద్వారా నువ్వు ఎంతగానో మాతో మాట్లాడి నైనా బలపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.